చెప్తున్నారు క్లియర్ గా. అప్పుడే ఆయన కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ అని చెప్పినా కూడా ఇక్కడున్న సెక్యులర్ వాదులు, సెక్యులర్ కాదు సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వేరేలాగా టెంట్ వేయడం వల్ల ఈ దేశంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది. నెక్స్ట్ జిన్నా పోతూ పోతూ ఏం చెప్పిండు అంటే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాం కానీ ఈ దేశంలో ఉన్న ముస్లింలందరూ మా ఎజెండా కోసం అంటే పాకిస్తాన్ ఎజెండా కోసం పనిచేస్తారు అని చెప్పిండ్రు. కాబట్టే ఇక్కడున్న ముస్లిం ఆడవాళ్ళు పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం మగవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దేశాన్ని చూడలేకపోతున్నారు, కేవలం వాళ్ళ మతాన్ని మాత్రమే చూసుకోగలుగుతున్నారు. ఇది కూడా పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియాలో అంబేద్కర్ గారు క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పాకిస్తాన్ ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా ఒక దర్జా ఇచ్చింది. ఆ దర్జా ప్రకారంగా ఏమైపోతుంది అంటే విజిటింగ్ వీసాస్ ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళకి రెడీగా అవైలబుల్ ఉంటాయి. కానీ పాకిస్తాన్ భారతదేశాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మన జీడిపితో కంపేర్ చేస్తే ఎంతో నీచంగా ఉన్న పాకిస్తాన్, నీతా అంబానీ వేసుకున్న జ్యువెలరీ జీడిపి ఉన్న పాకిస్తాన్ కి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ఒక దేశానికి మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని ఇచ్చినప్పుడు విజిటింగ్ వీసాస్ అనేది ఆన్ అరైవల్ గా కూడా స్టాంపులు వేసేసుకునే అంత ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం అనేది బేసిక్ హోంవర్క్ లేకుండా డిబేట్ కి రావడం కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 370 నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తీసేసేక ముందు ఒక ముస్లిం కాశ్మీరీ అమ్మాయి భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం ని చేసుకున్నా ఆమెకున్న కాశ్మీరీ పౌరసత్వం పోయేది, సిటిజన్షిప్ పోతుండేది. బట్ దెన్ అదే కాశ్మీర్ లో ఉన్న ముస్లిం అమ్మాయి ఎవరన్నా పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం వ్యక్తికి కాశ్మీరీ సిటిజన్షిప్ వచ్చేది. ఇది కాంగ్రెస్ 60 ఏళ్ల నీచపు పరిపాలన, మైనారిటీ అపీస్మెంట్ కింద చేసిన పాలన. ఒకసారి ఒక పాకిస్తాన్ దాదాపుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 నుంచి 6 రాష్ట్రాలు, సబ్జెక్టు కరెక్షన్, కరెక్ట్ గా ఫిగర్ నాకు ఐడియా లేదు, దాదాపుగా చాలా రాష్ట్రాల వరకు మాత్రం ఈ మత మార్పులకు సంబంధించి లవ్ జిహాద్ అని ఏదైతే మీరు ఆరోపిస్తున్నారో దానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే క్వశ్చన్ ఏంటంటే ఈ చట్టాలు అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ మత మార్పులు లేదంటే లవ్ జిహాద్ అనేది ఆగిందా? ఎంతవరకు ప్రభుత్వాలు ఆపగలిగాయి? నిజంగా అంత సమర్థవంతంగా చట్టాలు అక్కడ పనిచేస్తున్నాయి? అదే ఇందుకే నేను డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ చెప్తున్నా, రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్ యూ అండర్స్టాండ్ నన్. కాబట్టి దీనిలో మనం తెలుసుకునేది ఏంటంటే ఎక్కడ కూడా ఒక హిందూకి, ఫర్ దట్ మ్యాటర్ నేను వచ్చినప్పటి నుంచి హిందూ ముస్లిం అని ఇంత మాట్లాడుతున్నా కదా, నేను ప్రొఫెట్ మొహమ్మద్ ఒక గురువు కావచ్చు అని ఒప్పుకుంటా, నేను జీసస్ క్రైస్ట్ కూడా ఒక గురువు కావచ్చు అని ఒప్పుకుంటా. ఎందుకంటే నా సంస్కృతి అది నేర్పిస్తుంది నాకు. ఈశ్వర సర్వభూతానం అని చెప్తుంది, వసుదైక కుటుంబకం అని చెప్తుంది. బట్ ఒక ముస్లింని అడగండి, ముస్లిం బ్రదర్హుడ్ ఓన్లీ ముస్లిం వరల్డ్ లో మనుషుల్ని 2 ప్రకారంగా డివైడ్ చేస్తారు. ఏంటి అది? ఒకటి మోమిన్ అంటారు, రెండోది కాఫిర్ అంటారు. మోమిన్ అంటే అందరు ముస్లింలందరూ మోమిన్లు అవుతారు, కాఫిర్లు అంటే నాన్ ముస్లింస్ అందరు కాఫిర్ అవుతారు. ఈ సేమ్ విత్ ద క్రిస్టియానిటీ ఆల్సో, బిలీవర్స్ నాన్ బిలీవర్స్. మరి హిందుత్వంలో ఇది లేదు కదా, అందుకే ఈజీ ట్రాప్ గా అయిపోతారు. ఈవెన్ నన్ను కూడా నేను ఇంతసేపు ఇన్ని మాట్లాడిన ముస్లిం హిందూ అని గురించి నేను ఎప్పుడు కూడా ద్వేషించను. ఎందుకంటే హిందువులకు శత్రుబోధాన్ని నేర్పించట్లేదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది ప్రతి హిందూ అంటే, యస్మిన్ యదావర్తి తవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మ. అంటే నిన్ను ముస్లిం గాని క్రిస్టియన్ గాని శత్రువుగా లేదా కాఫిర్ గా, అన్బిలీవరబుల్ గా, నాన్ బిలీవర్ గా కన్సిడర్ చేసి నీ నమ్మకాలని, నీ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్ ని వాళ్ళు నీచంగా చూసినప్పుడు నువ్వు కూడా వాళ్ళని అట్లనే చూడడం అనేది ఇప్పుడు హిందూ సమాజం నేర్చుకోవాలి. మీరు ఇందాక అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా ఇక్కడ జరిగేది పొలిటికల్ గా జరగాల్సింది కాదు. ప్రతి హిందూ కూడా మేల్కోవాలి. ప్రతి హిందూ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు నాన్ హిందూస్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనందరం యునైట్ అవ్వాలి. కుల ప్రాంత భాషకు అతీతంగా నేను హిందువుని అనుకోవాలి. నేను తెలంగాణ వాడిని, నేను ఆంధ్ర వాడిని అని అనుకోవద్దు. నేను తెలుగు మాట్లాడతా, నేను కన్నడ మాట్లాడతా అని అనుకోవద్దు. నేను ఒక కులానికి సంబంధించిన కమ్మ, కాపు, వెల్మ, రెడ్డి, మాలా, మాదిగా అని కాకుండా నేను హిందువుని అని భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ అనుకున్న నాడు ఈ దేశంలో లవ్ జిహాదులు కావు, క్రిస్టియన్ కన్వర్షన్స్ కావు, దేశం కూడా ముందుకెళ్తుంది.